వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు నాయుడు. మరీ ముఖ్యంగా ఇంతవరకు ఎవరు తీసుకున్న డేర్ స్టెప్లో ఒకటి, ఇతర మతస్థులు ఎవరు ఉండద్దు, ఎందుకంత కక్ష నాయుడికి అనేది సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం. దీనికి మీ నాకు కక్ష అనేది ఏం లేదండి. ఇప్పుడు ఒకటి మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్య మతస్థులు వస్తే డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి పోవాలి. ఆ సిస్టమ్ ఉన్నప్పుడు అక్కడే అన్య మతస్థులు పనిచేస్తే ఇంకేముంటుంది? మేము వాళ్ళు ఏదో తీసేయాలి రియాలిటీకి ఇవాళ అని అనుకోవట్లేదు నేను. వాళ్ళని ఎంతమంది అయితే ఉందో కొంతమంది అయితే లిస్టు తయారు చేశాము. వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడతాము. మాట్లాడి ఈ విధంగా, ఎందుకంటే ఈ డిమాండ్ కొన్ని ఏళ్ల నుంచి వస్తుంది, అన్ని మతస్థులు ఉండకూడదు అని హిందూ సంఘాలు, వేరే వేరే సంఘాలు అందరూ డిమాండ్. ఓవైసీ కోట్ చేశారు. ఇప్పుడు మీకొక న్యాయం మాకొక న్యాయం ఏంటి? ప్రధానమంత్రి ఏమో వచ్చి మా వక్ఫ్ బోర్డులో కూడా ఇతర మతస్థులు ఉండారంటారు, కానీ మీరేమో వేరే మతస్థులు ఉండకూడదంటారు. వాళ్ళకొక న్యాయమా మాకొక న్యాయం అని చెప్పి దానికో నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చాను. వాళ్ళు తిరుమలతో కంపేర్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, మీకు తెలుసు. వక్ఫ్ బోర్డ్ అనేది రియల్ ఎస్టేట్ కంపెనీ, ఆ భూముల పంచాయతీ, అది దానికి తిరుమలకి ఎట్లా లెక్క పెడతారు? వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏంటంటే, లోకల్గా ఏదైనా భూమి పంచాయతీ ఉంటే దానికి ఆ లోకల్ ఎమ్మెల్యేని ఎంపీని వేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా తీసేయమంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కదా వాళ్ళు, అందుకని వేస్తారు వాళ్ళని. సో ఇప్పుడు వీళ్ళకి విఆర్ఎస్ కావచ్చు, లేకపోతే వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్తానంటే చెప్పాను, ఆల్రెడీ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాము. వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తాము. ఓకే, అటు తిరుమలకి సంబంధించి ఎప్పటిలోపు ఇది ఎగ్జిక్యూట్ అవ్వచ్చు? చాలామంది కొన్ని క్వశ్చన్ అయితే ఏమైనా అష్యూరెన్స్ ఇస్తారు? ఎస్, ఈ మంత్ కల్లా అయితే, ఈ డేట్ కల్లా అయితే, ఈ పీరియడ్ కల్లా మేము ఎట్లా చెప్తామండి? ఇవన్నీ బర్నింగ్ ఇష్యూస్, అలా మాట్లాడాలా, టైం టేకింగ్ ప్రాసెస్ కదా. మొదలు పెట్టాం ఇప్పుడే, ఓవర్ నైట్ అయ్యే పనులు కావు ఇవన్నీ. రైట్. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో డిక్లరేషన్ అంశం చాలా వివాదమైంది. ఆయన్ని గతంలోనే చేసుకున్నాను, నేను అన్ని రిలేషన్స్ని ఫాలో అవుతాను, ఇప్పుడు నాకు అవసరం ఏంటి అనేది ప్రధానమైన ప్రశ్న. ఇదొక కామన్ మ్యాన్ నుంచి కూడా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. టీటీడీ చైర్మన్గా మీరిచ్చే సమాధానం ఏంటి? ఎందుకంటే చాలామందికి ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. జగన్మోహన్ రెడ్డి గురించి మనందరికీ తెలిసిందే. ఇక ఆయన ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఏం పాటించాడు కదా. ఇక ఆయన అడిగి ఏం లాభం? ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఎవరు అడుగుతారు డిక్లరేషన్ సంతకం పెట్టమని? పెడతాడా? అందుకదే మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నువ్వు డిక్లరేషన్ సంతకం పెట్టాలంటే కనుక మానేశాడు. సో ఇప్పటి నుంచి అదే చాలామంది అడుగుతున్న ప్రశ్న. ముఖ్యమంత్రి అయినా సాధారణ వ్యక్తి అయినా దేవదేవుడి ముందు అందరూ సమానమే. ఇప్పుడు ఇలాంటిది ఎగ్జిక్యూట్ కావాలంటే, ఇటువంటిది కంట్రోల్ అవ్వాలంటే ఇక్కడి నుంచి టీటీడీ ఎటువంటి స్ట్రాంగెస్ట్ నిర్ణయం తీసుకోబోతుంది? ఇది ఇంకా జరగదు అని అటువంటి నిర్ణయం ఏమైనా తీసుకోబోతుందా? అటువంటిది అయితే ఏమైనా చర్చ జరుగుతుందా? ఇదైతే బోర్డులో రాలేదు. దాని గురించి ఆలోచించి చేయాలి, ఏం చేద్దాం ఏంటనేది. వచ్చిన వాళ్ళందరూ కూడా డిక్లరేషన్ ఇస్తున్నారు చాలామంది. వాళ్ళు రావద్దని అంటలేము మనం. అన్ని మతస్థులని వెలేయటం అనుకోవట్లేదు. అట్లయితే నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, నా సంస్థల్లో చాలామంది పనిచేస్తున్నారు. అది ఆఫ్ లా అది తిరుమల వేరండి, ఇష్యూ వేరు, ఇది వేరు. అక్కడ అన్ని మతస్థులు ఉండకూడదు అనేది ఉంది హైందవ ధర్మంలో. అక్కడ హిందువులే పనిచేయాలి, దాన్ని బేస్ చేసుకొని పోతున్నాం. కానీ అంటే ఇక్కడికి ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అంటే ఎవరైనా దర్శనానికి వచ్చినప్పుడు ఒక డిక్లరేషన్ రాసిస్తే తీసుకున్నట్టుగా ఉద్యోగుల విషయంలో కూడా అట్టే ఉంటే ఆలోచన ఏమైనా చేస్తే బాగుండు అనే ఒక చర్చ కూడా మొదలైంది. ఇదేమైనా పరిశీలిస్తున్నారా? లేదండి, ఇంకా రాలేదు, నా దృష్టికి రాలేదు అది. ఓకే. వెంకటేశ్వర స్వామికి సంబంధించి బంగారంతో పాటు వజ్రాలు, వైడూర్యాలు, కొన్ని వేల కోట్లు, లక్షల కోట్ల ఆభరణాలు, సంపద ఉందని చెప్పి అంటారు. దీంట్లో సరైన లెక్కలు లేవు, సరిగా దానికి మానిటరింగ్ లేదని కూడా విమర్శలు వచ్చినాయి, చాలా కాంట్రవర్సీ ఉంది. ఇది మీ నోటీస్కి వచ్చిందా? దీన్ని ఎట్లా సెటరైట్ చేస్తారు? అవన్నీ అపోహలండి, అదేం జరగదు అక్కడ. చాలా పకడ్బందీగా ఉన్నాయి నగలు. కాకపోతే నేను ఆ దిశగా నేను ఇంకా ఆలోచన చేయలేదు. 10 రోజులే అయింది కదా, అంత ఈజీ కాదు నగలు పోవటం అనేది. కొన్ని ఆభరణాలు మిస్ అయినాయి, కొన్ని లెక్కల్లో లేవు, రికార్డ్స్లో లేవని కూడా వార్తలు వచ్చాయి. అది నా దృష్టికి రాలేదండి. నా దగ్గర నేను మీలాగానే ఎక్కడో వింటాం తప్ప
నాకు ఐడియా లేదు దాని మీద. వెంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయల భూములు కావచ్చు, ఆస్తులు కావచ్చు ఉన్నాయి భారతదేశంలో. వాటి గురించి సరైన లెక్కలు టీటీడీ దగ్గర ఉన్నాయంటున్నారా? చాలా వరకు వాటిని కొంతమంది ఆక్రమణలకు గురవుతున్నాయని దాన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. దానికి మీరు ఎలా సమాధానం చెప్తారు? దాన్ని డిస్కస్ చేయాలి. మీరు అన్నది నేను కూడా విన్నాను. ఇంకా ఇప్పుడే తీసుకున్నాను కాబట్టి దాని మీద కూడా దృష్టి పెడతాను డెఫినెట్గా. అది నా ఉద్దేశం ఏముందంటే, ఎక్కడెక్కడ ఉన్నాయో, ఇప్పుడు ఒక భక్తుడు వచ్చేసి ఆయన డాక్యుమెంట్స్ అన్నీ ఏదో రాసి సంతకం పెట్టేసి ఉండీలేసి వెళ్ళిపోయాడు, అది రిజిస్ట్రేషన్ కాలేదు. అటువంటివి చాలా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అయినవే మన దగ్గర లెక్కలు ఉన్నాయి, అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ దగ్గర మన దగ్గర లెక్కలు తక్కువ ఉన్నాయి. సో అప్పుడు దాని మీద ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి అక్కడ పోయి విజిట్ చేసి ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ ఉన్నట్లయితే దాన్ని మొత్తం బౌండరీ అది వేసి అక్కడ లోకల్ కలెక్టర్కి కస్టోడియన్గా అప్పచెప్పాలనేది నా పర్సనల్ ఒపీనియన్. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అలాగే టీటీడీ వ్యవహారాల్లో స్వామీజీలు కావచ్చు, పీఠాధిపతులు, మఠాధిపతులు, వాళ్ళని ఎంతవరకు మీరు ఇన్వాల్వ్ చేయదలుచుకున్నారు? వాళ్ళ సలహాలు ఏమైనా తీసుకునే ఉద్దేశం ఉందా లేదా మీకు? ఇప్పుడు జరుగుతున్నది కూడా వాళ్ళ సలహాల మీదే. ఆగమశాస్త్ర పండితులు ఉన్నారు కదా, జిఆర్ స్వాములు ఉన్నారు. సో వాళ్ళు చెప్పిందే జరుగుతుంది. వాళ్ళు కాదని కొంతమందివే తీసుకుంటున్నారు అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. కొంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులు దాని మీద విమర్శలు కూడా చేస్తున్నారు. నాకు ఐడియా లేదండి దాని మీద, నాకు ఐడియా లేదు. జిఆర్ స్వాములు అయితే ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలోనే కైంకర్యాలు జరుగుతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా చేస్తున్నారు. రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా చేయటానికి ప్లాన్ చేశారు కూడా. అది కంటిన్యూ చేయబోతున్నారా, లేదా దాంట్లో ఏదన్నా లోపాలు ఉన్నాయని మీరు దాన్ని ఆపే ఉద్దేశం ఏదైనా ఉందా? ఆపే ఉద్దేశం ఏం లేదు, డిపెండ్స్ ఆన్ చూడాలా ఎవరెవరు అడుగుతారు ఏంటి అనేది, దాన్ని బట్టి బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవాలి. అది నా పర్సనల్గా నిర్ణయం తీసుకునేది కాదు అది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.